ఘనంగా ఇంత చక్కగా ఇక్కడ ఆహ్వానించినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ వస్తూ ఒక ఆలోచన పెట్టుకుంటూ రావడం జరిగింది ఇక్కడికి. ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ఇటువంటి పెద్దల్ని పూజ్యుల్ని మనం గౌరవించుకున్నప్పుడు వాళ్ళ జీవితంలో ఉన్న సందేశాన్ని మనం అందుకోగలిగామా లేదా అనే ఒక చర్చ పెట్టుకోవాలి. ఉదాహరణకి ఇతిహాసంలో ప్రతిసారి ఒక మాటను చూస్తూ పోతాం మనం. చాలామంది చాలాసార్లు మార్పు రావాలి అని అనుకుంటుంటారు. సమాజంలో ఏ చెడు ఉన్నా కానీ మార్పు రావాలని అనుకుంటుంటారు. మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ చేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. సమాజంలో చేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అటువంటి మహనీయుల్లో ఒకరు చాకలి ఐలమ్మ గారు. సమాజంలో ఉన్న భేదభావాల్ని, పెద్ద చిన్న అనే ఆలోచనల్ని అందరూ సమానత వైపు లాక్కొని తీసుకెళ్లాలనే ఆలోచన పెట్టడం ఒకటే కాదు, చేసి చూపించడానికి, నిరూపించడానికి పెద్దలు ఒకరు తను. ఇప్పుడు తన జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? సందర్భం ఉంది కాబట్టి మన చుట్టూరు సమాజంలో ఎక్కడున్నా కానీ, ఏ దేశంలో ఉన్నా కానీ కొన్ని కష్టాలు, కొన్ని దౌర్జన్యాలు మనకు కనిపించినప్పుడు చూస్తూ ఊరుకుండకుండా ఏం చేద్దాం దాని గురించి అనే చర్చ మన నుంచే రావాలి. ప్రతిసారి పైనుంచే ఒకరు వచ్చి మనల్ని కాపాడతారనేది కాదండి. సామాన్యులు కూడా అసామాన్యమైన అంటే అసాధారణమైన పనులు కూడా చేసి చూపిస్తారనేది నిరూపించింది తను. ప్రతిసారి చాలా చదువుకున్న వాళ్ళే, ప్రతిసారి పెద్ద పదవుల్లో కూర్చున్న వాళ్ళే మార్పు తీసుకొని వస్తారనే ఆలోచన అసలే లేదండి. ప్రజాస్వామ్యంలో ఉన్న అద్భుతమైన ఒక అంశమే అది. ఎవరైనా మార్పు తీసుకొని రావచ్చు. కావాల్సింది కదలిక, కావాల్సింది ఆలోచన. అదొక స్ఫూర్తి తీసుకోవచ్చు. రెండోది, మాటికి అనేక వేదికల నుంచి చెప్తుంటానండి, మన దేశం అంత గొప్ప దేశంకి ఎక్కడ లేదు. దాంట్లో కూడా పుట్టి పెరిగింది ఇక్కడే కాబట్టి తెలంగాణ రాష్ట్రం గురించి కూడా అటువంటి ఆలోచనే పెట్టడం జరుగుతుంది. అయినా కానీ అందరినీ సమానంగా చూసే దేశం మనది అసలే కాదు. చూసే అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. నిజంగా మన భారతదేశ సంప్రదాయాన్ని మనం నమ్మాలంటే, అందరు ఒక్కరని మనం నమ్మాలంటే, మనసులో అందరు ఒక్కరిలాగా మనం భావించాలి. ముందు ఈ భేదభావాల్ని, తేడాలని తీసి పడేసేది కూడా మనమే, చేయాల్సింది కూడా మనమే. అంటే ఎలా? అది మా జాయింట్ కలెక్టర్ గారు చెప్పినట్టు పోరాటాలకి, ఉద్యమాలకి చోటు ఉంది ఖచ్చితంగా. కానీ అన్నిటికన్నా పెద్ద ఉద్యమం మన స్కూల్లో జరిగే ఉద్యమం. చదువుని ఒక ఆయుధంలో పెట్టుకొని ముందుకు వెళ్ళాలి కానీ చదువుని వదులుకుంటే మనం ఎక్కడికి వెళ్ళలేము. ఆ ఆలోచన కూడా ఇటువంటి మాయనీయులే మనకి ఇచ్చారు. అంటే సమానత తీసుకొని రావాలంటే ఎలా? ఇప్పుడు మనకి తరతరాలుగా అందేది ఒక ఆయుధం చదువు. ప్రత్యేకంగా మహిళలకండి. స్కూళ్ళు తిరిగినప్పుడు జేసీ గారికి, నాకు ఇద్దరికి, బీసీడీఓ గారికి కూడా అలవాటు ఉంది. మధ్యాహ్నం భోజనాలు అయినా స్కూల్కి వెళ్ళి పిల్లలతో మాట్లాడడానికి చాలా సంతోషంగా. ఈ మధ్యన ఏ స్కూల్కి వెళ్ళినా కానీ దాంట్లో 60% అమ్మాయిలు కనిపిస్తున్నారు. చిన్నప్పుడు కూడా ఒక మాట నమ్ముండే మేమంతా, వేదిక పైన ఉన్న పెద్దలు ఒప్పుకుంటారో లేదో కానీ మా తరం అమ్మాయిలే బాగా చదువుతారు. మేము కొంచెం 10th ర్యాంక్ తర్వాత మేము ఉండేవాళ్ళం కానీ ఫస్ట్ నుంచి 10th ర్యాంకులు వాళ్ళే లాగేవారు. ఇప్పుడు ఏ క్లాస్కి వెళ్ళినా కానీ అమ్మాయిలు చూస్తే ఎంత సంతోషంగా ఉందంటే అండి, చదువుతున్నారు, వాళ్ళ నుంచే మార్పు వస్తుంది. మనం ఒక నమ్మేవాళ్ళం ముందు, ఒక అబ్బాయి చదువుకుంటే ఒక తరం, అమ్మాయి చదువుకుంటే తరతరాలుగా మార్పు వస్తుందని నమ్మేవాళ్ళం. ఆ మార్పుని మనం స్కూల్లో చూస్తున్నాం. అటువంటి మార్పును కూడా ఒక 70-80 సంవత్సరాల తర్వాత ఇటువంటి ఒక మహా మనిషిని మనం ఇప్పుడు నమ్ముతున్నామంటే, ఒక మహిళని మనం నమ్ముతున్నామంటే అటువంటి మార్పు కూడా తను తీసుకొని వచ్చి చూపించిందే. సో అటువంటి వారిపై మన స్కూల్లో ఉన్న అమ్మాయిలు కూడా ఖచ్చితంగా తీసుకొని వస్తారనే నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ, సభలో ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు అండి.